హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద యూడిఎల్ లోడ్ యాక్ట్ అయినప్పుడు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఏ బీమ్ ఇచ్చారో అది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ టూ ఎండ్స్ ఆర్ సింప్లీ సపోర్టెడ్. దీనిని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ అంటారు, దీనిని రైట్ హ్యాండ్ సపోర్ట్ అంటారు. దీనికి నేమ్ ఇండికేట్ చేయాలి. సో దీనిని ఏగా అండ్ దీనిని బిగా డినోట్ చేస్తాము. స్పాన్ 6 మీటర్స్. టోటల్ బీమ్ యొక్క లెంత్ అయితే 6 మీటర్స్ అని ఉంది. క్యారీస్ ఏ యూడిఎల్ ఆఫ్ 10 కిలోన్యూటన్ పర్ మీటర్ ఓవర్ ఇట్స్ ఎంటైర్ లెంత్. అంటే టోటల్ బీమ్ మీద యూడిఎల్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. యూడిఎల్ మీన్స్ యూనిఫామ్లీ వ్యారింగ్ లోడ్ అనమాట. సో టోటల్ స్పాన్ అయితే యాక్ట్ అవుతుంది. టెన్ కిలోన్యూటన్ పర్ మీటర్. ఇప్పుడు ఈ పాయింట్ని సిగా కన్సిడర్ చేస్తాము. డాటెడ్ లైన్స్ అయితే ఎక్స్టెండ్ చేయాలి, అప్పుడే మనకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అయితే ఈజీగా వస్తుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసే ముందు రియాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ అండ్ బి అప్వర్డ్ వర్టికల్ ఫోర్సెస్, సి అనేది డౌన్వర్డ్ వర్టికల్ ఫోర్సెస్. సో ఈక్వల్ టు 0. ఇక్కడ లోడ్స్ అన్న ఫోర్సెస్ అన్న సేమ్గానే కన్సిడర్ చేస్తాము. సో అప్వర్డ్ లోడ్స్ని ప్లస్గాను డౌన్వర్డ్ లోడ్స్ని మైనస్గా తీసుకుంటాము. ఆర్ఏ ప్లస్ ఆర్బి, డౌన్వర్డ్ లోడ్ మైనస్ కాబట్టి మైనస్ 10 into 6 meters ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 అనమాట. ఇది యూడిఎల్ లోడ్ కాబట్టి మనం 10 into 6 meters అయితే వేసాము లోడ్ దగ్గర. ఆర్ఏ ప్లస్ ఆర్బి మైనస్ 60 ఈక్వల్ టు 0. ఆర్ఏ ప్లస్ ఆర్బి, ఈ మైనస్ 60 అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 60గా కన్వర్ట్ అవుతుంది. 60 కిలోన్యూటన్స్. ఇది మనకు ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఆర్ఏ అండ్ ఆర్బి రియాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ అంటున్నాం కాబట్టి బి నుంచి కన్సిడర్ చేయాలి. అదే మనము టేకింగ్ మూమెంట్స్ అబౌట్ బి అంటే ఏ నుంచి కన్సిడర్ చేస్తాము. సో ఆపోజిట్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా తీసుకున్నాం మనం, ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ అయితే ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ అంటున్నాం కాబట్టి ఆర్బి నుంచి కన్సిడర్ చేస్తున్నాను. సో ఆర్బి ఇంటూ టోటల్ బీమ్ లెంత్ 6 meters. డౌన్వర్డ్ లోడ్ని మనం మైనస్గా తీసుకుంటామని చెప్పానుగా. సో మైనస్ 10 into టోటల్ యూడిఎల్ అయితే యాక్ట్ అవుతుంది. సో 6 into 6/2. మనకి యూడిఎల్ వచ్చినప్పుడు కొన్ని ఫార్ములాస్ అయితే చేంజ్ అవుతాయి. సో ఇక్కడ లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. దీని ప్రకారం ఇది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ లోడ్ అంటే 10, డిస్టెన్స్ 6 meters అండ్ డిస్టెన్స్ బై 2 కాబట్టి 6/2 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 6 ఆర్బి మైనస్ 180 ఈక్వల్ టు 0. 6 ఆర్బి ఈక్వల్ టు, ఈ మైనస్ 180 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 180 అవుతుంది. ఆర్బి ఈక్వల్ టు 180/6. మనకు 30 కిలోన్యూటన్స్ అయితే
వచ్చింది ఆర్బీ వాల్యూ అనేది. ఈ ఆర్బీ వాల్యూని ఈ ఈక్వేషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు ఆర్ఏ వాల్యూ అయితే వస్తుంది. సో ఆర్ఏ ప్లస్ ఆర్బీ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 30 ఈక్వల్ టు 60 కిలో న్యూటన్స్. ఆర్ఏ ఈక్వల్ టు 60 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 కిలో న్యూటన్స్. ఆర్ఏ వాల్యూ 30 వచ్చింది అండ్ ఆర్బీ వాల్యూ కూడా 30నే వచ్చింది. ఇవి వచ్చిన ఆర్ఏ అండ్ ఆర్బీ వాల్యూస్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఆర్బీ ఈక్వల్ టు 30. బోర్డు సరిపోవట్లేదు కాబట్టి దీన్ని రబ్ చేస్తున్నాను. షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే షియర్ ఫోర్స్ ఎట్ బి రైట్ ఈక్వల్ టు 0. ఇక్కడ బి రైట్ చూడండి, బి రైట్ దగ్గర అయితే ఎటువంటి లోడ్స్ యాక్ట్ కావట్లేదు కాబట్టి ఇక్కడ 0. అండ్ షియర్ ఫోర్స్లో ఓన్లీ లోడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి లెఫ్ట్ ఈక్వల్ టు బి లెఫ్ట్ దగ్గర బి లెఫ్ట్ వరకు చూడండి, ఇక్కడ ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. సో అప్వర్డ్ లోడ్ని మనం ప్లస్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి 30 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి రైట్. సి రైట్ వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో ఆర్బి 30 మైనస్ సి రైట్ వరకు సగం యూడిఎల్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది మనకి. సో 10 into 3. ఈ 3 అనేది ఓన్లీ యూడిఎల్ యాక్ట్ అయిన డిస్టెన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. 30 మైనస్ 30 ఈక్వల్ టు 0. అండ్ సి లెఫ్ట్ వరకు కూడా సేమ్ యాక్ట్ అవుతుంది. సో సి లెఫ్ట్ ఈక్వల్ టు కూడా 0నే తీసుకుంటాము. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ రైట్. ఏ రైట్ వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో తీసుకోవాలి. సో ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది 30 మైనస్ డౌన్వర్డ్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది 10 into 6 meters is equal to minus 30 kilonewtons. ఈ యూనిట్స్ అయితే అస్సలు మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే మీకు ఎగ్జామ్లో మార్క్స్ అయితే తక్కువగా వేస్తారు. యూనిట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా అండ్ రాయాలి కూడా. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ లెఫ్ట్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏ రైట్ వరకు -30 అయితే వచ్చింది. సో -30. ఏ లెఫ్ట్ దగ్గర ఇక్కడ ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. అప్వర్డ్ లోడ్ని మనం ప్లస్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి +30 ఈక్వల్ టు 0. -30 + 30 ఈక్వల్ టు 0. ఇది దీని యొక్క షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ లైన్ పైన ఉన్న వాల్యూస్ అన్ని ప్లస్గా, కింద ఉన్న వాల్యూస్ అన్ని మైనస్గా తీసుకుంటాము. షియర్ ఫోర్స్ ఎట్ బి రైట్ ఈక్వల్ టు 0. ఇది ఏ, ఇది సి, ఇది బి. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి లెఫ్ట్ ఈక్వల్ టు 30 kilonewtons. నెక్స్ట్ షియర్ ఫోర్స్ సి రైట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి షియర్ ఫోర్స్లో మనం ఇంక్లైన్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి లెఫ్ట్ ఈక్వల్ టు కూడా 0నే. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ రైట్ ఈక్వల్ టు -30 kilonewtons. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో షియర్ ఫోర్స్ అనేది యూడిఎల్ యాక్ట్ అయింది అనుకోండి, మనం ఇంక్లైన్ లైన్ అయితే డ్రా చేయాలి.
షియర్ ఫోర్స్ ఎట్ ఏ లెఫ్ట్ ఈక్వల్ టు 0. సో 0. ఇది దీని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఈక్వల్ టు 0. ఎందుకంటే బెండింగ్ మూమెంట్ అనేది సపోర్ట్స్ దగ్గర 0గా ఉంటుంది కొన్ని కండిషన్స్ ప్రకారం. అది మనం క్యాలిక్యులేట్ చేసైనా 0గా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ 0 తీసుకున్నా కూడా పర్లేదు. సో ఒకసారి ఇక్కడైతే మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో మనకి జనరల్గా ఫార్ములా ఏంటి బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి? లోడ్ ఇంటూ డిస్టెన్స్. పాయింట్ బి దగ్గర 30 kN అయితే యాక్ట్ అవుతుంది. సో 30, కానీ బి దగ్గర డిస్టెన్స్ అనేది 0 ఇంటూ 0. 30 ఇంటూ 0 0నే అయిపోతుంది. సో అలా బెండింగ్ మూమెంట్ ఎట్ బి అండ్ ఏ డైరెక్ట్ 0 కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గర చూద్దాం. సి అంటే సి ముందు వరకు మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ బీమ్లో సగం 3 మీటర్స్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 మీటర్స్. సి ముందు వరకు ఏ లోడ్స్ ఎంతెంత డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. మనము పాయింట్ లోడ్ యాక్ట్ అయితే బెండింగ్ మూమెంట్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాము. అదే యూడిఎల్ లోడ్ యాక్ట్ అయితే మనం ఇంకొక ఫార్ములా అయితే యూజ్ చేస్తాము. సో పాయింట్ లోడ్కి అయితే లోడ్ ఇంటూ డిస్టెన్స్, అదే మనకు యూడిఎల్ అయితే లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. ఈ 2 ఫార్ములాస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం బెండింగ్ మూమెంట్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. బెండింగ్ మూమెంట్ ఎట్ సి ముందు వరకు ఏ లోడ్స్ ఎంతెంత డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతున్నాయో తీసుకోవాలి. సో అప్వర్డ్ లోడ్ ఇంటూ 3 మీటర్స్. అప్వర్డ్ లోడ్ని మనం ప్లస్గా తీసుకుంటాం కాబట్టి +30 ఇంటూ 3 మీటర్స్ అండ్ డౌన్వర్డ్ లోడ్ కాబట్టి మైనస్. సి ముందు వరకు ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? సో యూడిఎల్ యాక్ట్ అయితే మనకు ఫార్ములా ఏంటి? లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సో ఇక్కడ లోడ్ 10 ఇంటూ డిస్టెన్స్ ఎంత? 3 మీటర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సో 3/2 is equal to 45 kN మీటర్స్. మనకి బెండింగ్ మూమెంట్ యొక్క యూనిట్స్ అయితే kN మీటర్స్. సో యూనిట్స్ అవి. మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద ఓన్లీ యూడిఎల్ లోడ్ యాక్ట్ అయితే ఒక ఫార్ములా అయితే ఉంది, WL²/8. సో ఈ ఫార్ములా యూజ్ చేసి బెండింగ్ మూమెంట్ ఎట్ సి కాడ కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ WL²/8 కాబట్టి లోడ్ ఎంత మనకి ఇక్కడ 10 ఇంటూ టోటల్ డిస్టెన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 6² 8 = 45 kN మీటర్స్. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ అర్థం కాకపోయినా డైరెక్ట్ ఫార్ములా వేసైనా మనం మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గర ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈక్వల్ టు, సపోజ్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది ఎప్పుడైనా 0 ఉంటుంది. అది మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే క్యాలిక్యులేట్ చేసి అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఏ ముందు వరకు ఏ లోడ్స్ ఎంతెంత డిస్టెన్స్తో యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో అప్వర్డ్ లోడ్ ఇంటూ 6 మీటర్స్, పాయింట్ లోడ్ కాబట్టి 30 ఇంటూ 6, డౌన్వర్డ్ లోడ్ కాబట్టి మనకి ఇక్కడ మైనస్. ఏ ముందు వరకు ఎంటైర్ బీమ్ మీద యూడిఎల్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. సో యూడిఎల్ యాక్ట్ అయితే మనకు ఫార్ములా ఏంటి? లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సో లోడ్ 10 ఇంటూ డిస్టెన్స్ 6 మీటర్స్
ఇంటూ డిస్టెన్స్ బై 2, 6/2 0 అయితే వచ్చింది. ఇది మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకున్నా పర్లేదు, చేయకుండా డైరెక్ట్ 0 అనేసినా కూడా పర్వాలేదు. కొందరు ఎలా చేస్తారంటే అప్వర్డ్ లోడ్స్ని మైనస్గా, డౌన్వర్డ్ లోడ్స్ని ప్లస్గా తీసుకొని చేస్తారు. వాళ్ళకి సేమ్ వాల్యూస్ వస్తాయి, కానీ ఇక్కడ +45 వచ్చే దగ్గర -45 అయితే వస్తుంది. అప్పుడు వాళ్ళకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఇలా మైనస్ తోటి వస్తుంది. కానీ మీరు చేసిన ప్రొసీజర్ కరెక్టే అయినా మీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటే మీ డయాగ్రామ్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద పాయింట్ లోడ్ ఆర్ యూడిఎల్ లోడ్ యాక్ట్ అయినప్పుడు బీమ్ అనేది సాగింగ్లో డిఫ్లెక్షన్ అవుతుంది. సాగింగ్ ఎప్పుడైనా మనం ప్లస్గానే కన్సిడర్ చేస్తాము. ఈ సాగింగ్ని ఎప్పుడైనా మనం ప్లస్గానే కన్సిడర్ చేస్తాము. ఈ ప్లస్ వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? బేస్ లైన్ ఎబో ఉంటాయి. సో అప్పుడు మనం బిలో గీస్తే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది తప్పు అవుతుంది. సో చేసేటప్పుడు కరెక్ట్గా చేసే ప్రొసీజర్ కరెక్టా కాదా కొన్ని రూల్స్ అయితే గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ యొక్క డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ లైన్ పైన వాల్యూస్ అన్నీ ప్లస్, బేస్ లైన్ కింద వాల్యూస్ అన్నీ మైనస్. సాగింగ్ కాబట్టి ప్లస్గా తీసుకుంటాం కాబట్టి సో పైన మన డయాగ్రామ్ అనేది పైన వస్తుంది. సో బెండింగ్ మూమెంట్ ఎట్ B = 0. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ C = 45 kN. మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్లో యూడిఎల్ లోడ్ యాక్ట్ అయినప్పుడు పారాబోలిక్ కర్వ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ A = 0. సేమ్ మళ్ళీ యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి పారాబోలిక్ లైన్ అయితే తీసుకోవాలి. ఇది దీని యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్.